అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 5 ఏళ్లలో వినపడని మాట కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినపడతా ఉంది. ట్రూ డౌన్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 9 సార్లు ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. బాదుడే బాదుడు. అది ఇట్లాంటి బాధుడు కాదు, అది ప్రజల వీపుని చాపను దోమినట్టు దోమాడు. ట్రూ అప్ ఛార్జీలు అంటాడు, FPPCA ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, ఏవేవో దిక్కుమాలిన పేర్లన్నీ మనం ఎప్పుడు వినుండం చూసుండం. అట్లాంటి ఇష్ట రీతిన అరే ఈ రేంజ్లో తోమితే ఈడు తట్టుకోగలడా లేదా అనేటటువంటి దయా దాక్షిణ్యాలు ఏమీ లేకుండా బండకేసి బాదాడు జగన్మోహన్ రెడ్డి. మీకు సింపుల్గా చెప్తాను, ఇదే 2023 కరెంటు బిల్లు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు బిల్లు. ఇక్కడ ఏ పేర్లతో ఉన్నాయంటే, ఈడీ అనే పేరుతో ఛార్జీలు వసూలు చేశారు, సర్ఛార్జెస్ పేరుతో ఛార్జీలు వసూలు చేశారు, ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో వసూలు చేశారు, FPPCA ఛార్జెస్ పేరుతో వసూలు చేశారు, FPPCA 2 ఛార్జెస్ పేరుతో వసూలు చేశారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది, ఏ రకంగా పడితే ఆ రకంగా వాళ్ళు వసూలు చేశారనమాట. ఒకసారి 2014-19 మధ్యలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి అవసరం లేదు, ఇంకా పవర్ అనేది మనం జనరేట్ చేసుకోగలుగుతున్నాం, మన రాష్ట్రానికి ఎంతైతే అవసరం ఉందో అంత పవర్ని మనం వినియోగించుకొని మిగిలిన దాన్ని మనం వేరే రాష్ట్రాలకు కూడా పంచేటటువంటి పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడంతో పాటు ఎక్కడ కూడా పవర్ కట్స్ అనేది లేకుండా 24 గంటల కరెంటుని ఇస్తూ ఆయన 5 సంవత్సరాల పాటు ₹1 కూడా ఛార్జీలు ఎక్కువగా పెంచకుండా పరిపాలన చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక అక్కడి నుంచి మొదలైంది ప్రజలకు బాధుడు. సో బాగా బాధాడు. తర్వాత జనాలు రియలైజ్ అయ్యి 11 సీట్లు ఇవ్వడంతో ఆయన తాడేపల్లి వదిలిపెట్టేసి బెంగళూరుకి ఫిక్స్ అయిపోయాడు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నంగనాచి తుంగబుర్రలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచేసింది, కరెంటు ఛార్జీలు పెంచేసింది అని చెప్పేసి ఏదేదో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, మనుగడ కోసం చేయడం జరిగింది. కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ₹1 కూడా ఛార్జీలు పెంచలేదు. ఏవైతే ఛార్జీలు పెరిగినాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరగాల్సినవి. ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో ఇంక్లూడింగ్ శాసనసభలో కూడా ఆయన చాలా క్లియర్గా ₹1 కూడా మన ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి చెప్పడమే జరిగింది. 5 ఏళ్లలో తొలిసారి ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ అని చెప్పేసి టైటిల్ పెట్టారు. దీంట్లో విషయం ఏంటంటే, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ట్రూ అప్ ఛార్జీల పేర్లతో, FPPCAల పేర్లతో, ఇంకో పేరుతో బాధుడు బాదాడో వాటిని రెడ్యూస్ చేస్తూ ఉన్నారు, ప్రజల మీద భారం తగ్గిస్తూ ఉన్నారు. సో వాటిల్లో నుంచి 1 by 1 రెడ్యూస్ చేసుకుంటూ వస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఆ అమౌంట్ లోటు పడుతుందో, దాదాపు 1059 కోట్ల రూపాయల లోటు అవుతుందో దాన్ని ఇతరత్ర దారుల నుంచి మేము సర్దుబాటు చేసుకుంటాం, మొదటైతే ప్రజల మీద భారం తగ్గించండి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిందే ఈ వార్త ప్రధానంగా. ఇదైతే నిజంగా ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి ఆదాయంలో నుంచి ₹1 మిగులుతుంది అంటే ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి విషయం. సో ఇది విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.